హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలు అండి. గారెలు చేసుకోవాలి అంటే మినపప్పు నానబెట్టి కడిగి రుబ్బాలి కదా. అంత శ్రమ అనేది లేకుండా, గ్రైండర్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడే మనం ఈ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది. మినపప్పు గారెల కన్నా కూడా చాలా స్పాంజ్ లాగా దూదెల్లాంటి గారెలను మనం ఇప్పుడు చేయబోతున్నాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా ఉప్మా రవ్వ తీసుకుని వేసుకోండి. సూజీ రవ్వ అంటాం, బొంబాయి రవ్వ అంటాం కదా. ఆ రవ్వను ఏదైనా ఒక బౌల్తో కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకోండి. దీనిని జార్లో వేసుకుని పౌడర్లా గ్రైండ్ చేద్దాం. ఇలా గ్రైండ్ అయిన సుజీ రవ్వను మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. దీనిలోకి మనం ఏ కప్పుతో రవ్వ కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు అటుకులు తీసుకుని వేసుకోండి. పలుచగా ఉన్న అటుకులైనా మందంగా ఉన్న అటుకులైనా ఎలాంటి అటుకులైనా కూడా ఈ రెసిపీకి యూజ్ చేసుకోవచ్చండి. వాటిని కూడా జార్లో వేసుకుని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసి దానిని కూడా రవ్వ వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి రెండు కూడా బాగా కలిపి మనం ఏ కప్పుతో రవ్వ కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగు తీసుకుని వేసుకోండి. ఈ పెరుగంతా కూడా రవ్వలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. ముందుగా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా పెరుగును మాత్రమే పిండిలో కలిపిన తర్వాత అవసరానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేయండి. పిండిని మరీ జారుగా కలిపామంటే గారెల షేప్ అనేది కరెక్ట్గా రాదండి. చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలపండి. ఒక అరకప్పు వాటర్ని తీసుకుని దానిలో కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా కలిపినట్లయితే బ్యాటర్ అనేది ఇలా వస్తుందండి. ఈ విధంగా కలిపి కొంచెం వాటర్ని పక్కన పెట్టండి. ఈ పిండిని మూత పెట్టి ఒక అరగంట నానబెట్టుకున్నట్లయితే రవ్వంతా కూడా వాటర్ని పెరుగుని బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిపడుతుంది. అరగంట తర్వాత అవసరమైతే వాటర్ని తర్వాత చూసుకుని యాడ్ చేద్దాం. ఈ విధంగా నానింది కదా. దీనిని మరొకసారి కలుపుకొని దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేయండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చితే అల్లం కూడా యాడ్ చేసుకోండి. అల్లం తురుము కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఉడికించి పైపీలంతా ఓపెన్ చేసిన బంగాళదుంపల్ని కూడా ఇలా తురుముకోండి. ఒక బంగాళదుంప అయితే ఒక కప్పు రవ్వకి కరెక్ట్గా సరిపోతుందండి. ఒక బంగాళదుంపని కట్ చేసుకుని గిన్నెలో వేసుకుని తగినన్ని వాటర్ పోసి కొంచెంగా సాల్ట్ వేసుకుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు దుంపని ఉడికించి బాగా చల్లారిన తర్వాత పైపీలంతా ఓపెన్ చేసి ఇలా గ్రేటర్తో ఈ మిక్సింగ్ బౌల్లోకి తురుముకున్నట్లయితే బంగాళదుంప వేయటం వల్ల గారెలు అనేవి చాలా స్పాంజ్ లాగా దూదెల్లాగా వస్తాయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ తురుమంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేంత వరకు చేత్తో బాగా కలపండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, సాల్ట్, అలాగే కరివేపాకు, కొత్తిమీర, బంగాళదుంప తురుము మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఒక టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని కొంచెంగా అరచేతిలోకి వాటర్ని పోసుకుని ఇలా పిండిని బాగా కలపండి. వేళ్లతో పిండిని బాగా పిసుకుతున్నట్లుగా కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్తో పాటు వంట సోడా కూడా పిండిలో బాగా కలుస్తుంది. ఫ్రెండ్స్, గారెలు చేసుకోవాలి అంటే ఎప్పుడు మినపప్పుతో గారెలు చేసుకోవటమే కాదండి, ఒక్కసారి ఇలా బొంబాయి రవ్వతో అటుకులతో గారెలు చేసి చూడండి. టేస్ట్ అనేది మీకు బాగా నచ్చుతుంది. నేను చూపించిన కొలతలతో ఒక్కసారి పిండిని కలిపి గారెలు వేశారంటే
మీకు ఈ గారెలు కూడా చాలా బాగా నచ్చుతాయండి. ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ కదా. ఎప్పుడు గారెలు చేసుకోవాలన్నా కూడా 10 నిమిషాల్లో ఇలా చేసేసుకోవచ్చు. అంతేకాకుండా మినపప్పుతో చేసిన గారెలు అయితే మనం గారెలు షేప్ చేయడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఈ బొంబాయి రవ్వతో, అటుకులతో, పెరుగుతో కలిపిన గారెలు అయితే మనం చాలా ఈజీగా చేత్తోనే గారెలను చేసుకుని వేసేసుకోవచ్చండి. కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే ఇలా టీ స్ట్రైనర్ మీద వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువగా ప్రాక్టీస్ ఉన్నవారైతే చాలా ఈజీగా మనం పిండి ముద్దని తీసుకుని అరచేతిలో పెట్టుకుని రౌండ్గా చేసుకుని వెంటనే మనం ఇలా చిన్న హోల్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. ఈ పిండితో కలిపిన గారెలను చాలా ఈజీగానే ఎన్ని గారెలైనా కూడా చేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్కి పట్టినన్ని గారెలను వేసుకుని ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసి మొత్తం అన్ని క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఫ్రెండ్స్, మినప్పప్పు గారెల కన్నా కూడా ఈ గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడే చేసుకునే రెసిపీ కదా, శ్రమ అనేది ఎక్కువగా అనిపించదు. డైలీ ఇడ్లీ, దోశ, ఉప్మా చేసుకునే కన్నా ఒక్కసారి ఇలా నేను చూపించిన కొలతలతో ఇంగ్రీడియంట్స్తో గారెలు వేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇలా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి గారెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. వీటిని టొమాటో చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, ఎలాంటి చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. సాంబార్ లాంటి వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇక రెసిపీ కంప్లీట్ అయిపోయింది కదా. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.